అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క సంబంధించి మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి కన్నెదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందనమాట. ఎవరైతే అర్హులున్నారో వారికి ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తిగా సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేదైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పబోయిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మనకి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఇక రూ. 2,000 సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి 4,000 వరకు, అలాగే మనకి రూ. 3,000 సంబంధించి గాను చూసుకున్నట్లయితే రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి. అయితే కేవలం అర్హత కలిగి ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఈసారి అయితే. ఇప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వస్తూ రావడం అయితే జరిగిందనమాట. సో, ఎట్టకేలకు ఈ యొక్క పథకం సంబంధించి గాని విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. త్వరలోనే ఈ యొక్క నిధులకు సంబంధించి కేటాయించి విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.